వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. యాక్చువల్లీ ఇది రోడ్ యాక్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో చాలా జరుగుతున్న వార్తలైతే మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. అట్లాంటిదే ఇప్పుడు రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వస్తున్నటువంటి ఒక బస్సు అయితే బ్రిడ్జ్ పై నుంచి బోల్తా పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అది ఎగ్జాక్ట్లీ రాత్రి మిడ్నైట్ అనుకోండి 1 గంట ప్రాంతంలో ఈ సంఘటన అయితే జరిగింది. సో అప్పుడు బస్సులో దాదాపుగా ఒక 40 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఒక్కసారిగా బ్రిడ్జ్ పై నుంచి కింద పడిపోవడం, ఆ తర్వాత పూర్తిగా ఒకరి మీద ఒకరు ప్రయాణికులు పడిపోవడం, స్పాట్లోనే ఒక అమ్మాయి కూడా చనిపోయింది. వీళ్ళందరూ కూడా 25 నుంచి 30 సంవత్సరాల లోపు వాళ్ళే, అందరూ స్టూడెంట్స్గా ఉన్నట్టుగా అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్, అది కూడా కావేరీ ట్రావెల్స్కి సంబంధించిన బస్. ఇది రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వస్తున్న క్రమంలో అత్యంత విషాదకరమైనటువంటి ఘటన అయితే జరిగింది. అయితే గాయాల పాలైనటువంటి వాళ్ళ లిస్ట్ అయితే చాలా పెద్దగానే ఉంది. 40 మంది ప్రయాణికులు ఉంటే అందులో 28 మంది తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి, 3 పరిస్థితి విషమంగా ఉంది. ఒక అమ్మాయి అయితే స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అది కూడా అత్యంత దారుణంగా ఆమె తల వేరైపోయి బాడీ వేరైపోయిన పరిస్థితి అయితే అక్కడ స్పాట్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకేసారి అందరు కూడా ఒకరి మీద ఒకరు అండ్ ఆ తర్వాత సీట్ల కింద అండ్ సీట్ల మధ్యలో ఇరుక్కుపోయి చాలా మందికి తీవ్ర గాయాలైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎందుకు అనంటే, ఈ కావేరీ బస్కి సంబంధించిన డ్రైవర్ ఎవరైతే ఉంటారో, ఒక డ్రైవర్ అండ్ ఇంకొక క్లీనర్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఆ క్లీనర్కి పెద్దగా అవగాహన లేకపోయి ఉండడం వల్లే అండ్ క్లీనర్ కూడా మద్యం మత్తులో ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఐదర్ డ్రైవర్ నడిపారా క్లీనర్ నడిపారా ఇది క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఎవరైతే ఈ డ్రైవ్ చేశారో, ఈ బస్సుని ఎవరైతే డ్రైవ్ చేశారో అతనికి ఖచ్చితంగా మద్యం మత్తులోనే డ్రైవ్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ ఈ యాక్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో ఆ యాక్సిడెంట్ పూర్తిగా రోడ్డు రిపేర్ జరుగుతోంది. అక్కడ డైవర్షన్ పెట్టి ఉన్నారు. ఒక్కసారి అదే స్పీడ్లో ఆ డైవర్షన్ ఉన్నటువంటి రోడ్లో వెళ్ళడం, ఆ తర్వాత ఎదురుగా కూడా మిగతా వెహికల్స్ రావడం, లైట్ ఫోకస్ పడ్డంతో డ్రైవర్కి ఏం కనిపించకపోవడంతో ఆ తర్వాత మద్యం మత్తు ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, ఆ తర్వాత అక్కడున్న ఇన్సిడెంట్ని చూసినటువంటి వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. స్పాట్కి రెస్క్యూ సిబ్బంది కావచ్చు, లేదంటే అంబులెన్స్ రావడానికి కూడా చాలా టైం అయితే పట్టింది. పూర్తిగా హాహాకారాలు కావచ్చు, అరుపులు కావచ్చు చాలా పెద్ద ఎత్తున వినిపించినట్టుగా కూడా చెప్తున్నారు. ఎవరైతే బస్సులో ప్రయాణం చేశారో, ఎవరైతే కొద్దో గొప్ప గాయాల నుంచి బయటపడ్డారో వాళ్ళే చాలా దగ్గరలో ఉన్నటువంటి ఈ అంబులెన్స్ వాళ్ళకి అండ్ హాస్పిటల్కి అండ్ పోలీస్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. వాళ్ళందరూ వచ్చేసరికి 1 గంట నుంచి 1.5 గంటల టైం పట్టింది. సో 1 గంటకు ఈ ప్రమాదం జరిగితే ఇన్సిడెంట్కి చేరుకొని సహాయక చర్యలు చేయడానికి హాస్పిటల్కి తరలించడానికి 1.5 గంటల నుంచి 2 గంటల టైం పట్టింది అని కూడా చెప్తున్నారు. అండ్ ఈ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డీప్ స్లీప్లో ఉన్నారు. అంటే 1 గంట ప్రాంతం కావడంతో అందరూ కూడా నిద్రమత్తులోకి జారుకున్నారు. అట్లాంటి టైంలో అత్యంత వేగంగా వెళ్తున్నటువంటి ఈ కావేరీ బస్సు అయితే పూర్తిగా బ్రిడ్జ్ పై నుంచి కిందకి పడిపోవడం, బోల్తా పడిపోవడం అయితే జరిగింది. అయితే ఇది దివాన్ చెరువు దగ్గర పూర్తిగా అదుపు తప్పైతే ఒక చిన్నపాటి బ్రిడ్జే అనుకోండి, ఆ బ్రిడ్జ్ పై నుంచి అయితే పక్కకు అంటే పూర్తిగా పక్కకు వెళ్ళిపోయిన పరిస్థితి, ఆర్ బోల్తా పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కోమలి ఎవరైతే ఈ అమ్మాయి చనిపోయిందో, కోమలి అనే అమ్మాయి అయితే చనిపోయింది. అక్కడికక్కడే ప్రాణాలు అయితే విడిచింది. చాలా మందికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని స్థానిక ఆసుపత్రికి అయితే తరలించారు. అది కూడా రాజమండ్రికి సంబంధించిన ఆసుపత్రికి అయితే దగ్గరలో ఉంటుంది కాబట్టి, రాజమండ్రికి కూతవేటి దూరంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి, రాజమండ్రికి సమీపంలో జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి రాజమండ్రికి సంబంధించిన హాస్పిటల్కి అయితే వీళ్ళందరినీ క్షతగాత్రులను అయితే తరలించడం జరిగింది. అయితే పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా చెప్తూ ఉన్నారు. అండ్ మద్యం మత్తులో ఉండొచ్చు అని చెప్తున్నారు.
పూర్తిగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా అంచనా అయితే వేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే కావేరీ బస్కి సంబంధించి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. వీళ్ళ మీద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు కోమలి అనే అమ్మాయి అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోయింది. అత్యంత హృదయ విదారకంగా చనిపోయిన పరిస్థితి. ఆమె బాడీ అండ్ మొండెం పూర్తిగా విడిపోయి ఆర్ కట్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. సో ఆ బస్సులో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం భయంతో వణికిపోయిన పరిస్థితి. చాలామంది హాస్పిటల్లో ఇప్పుడు ముగ్గురికైతే సీరియస్ ఉందని చెప్తున్నారు. చాలామందికి గాయాలయ్యాయి. ఆల్మోస్ట్ బస్సులో ప్రయాణించిన వాళ్ళందరికీ కూడా గాయాలైన పరిస్థితి. ఒక్కసారి బోల్తా పడిపోయింది కాబట్టి బస్సు వాళ్ళందరూ కూడా భయంతో వణికిపోయిన పరిస్థితి. చాలామంది వాళ్ళు ఎవరైతే బస్సులో ఈ కావేరీ బస్సులో వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధికులు కుటుంబీకులు ఇప్పుడు రాజమండ్రికి దగ్గరికి చేరుకుంటున్నారు. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి. హాస్పిటల్ దగ్గర కూడా అత్యంత దారుణమైన పరిస్థితిలో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు కేసు అయితే నమోదు చేశారు పోలీసులు. కానీ నిజంగానే డ్రైవర్ మద్యం మత్తులో ఉంటే అసలు మద్యం మత్తులో ఉన్నటువంటి డ్రైవర్ ఎట్లా నడుపుతాడు బస్సు? ఆ తర్వాత ఒకవేళ డ్రైవర్ కాదు ఒకవేళ క్లీనర్ నడుపుంటే ఈ డ్రైవర్ క్లీనర్కి ఎలా బస్ ఇచ్చాడు? ఇది ఈ రెండు కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.